ఇంత గొప్ప టెంపుల్ నేను అసలు ఎలా మిస్ అయ్యానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పైగా ఇది ఒక వినాయకుడి టెంపుల్ అనమాట. ఈ రోజు కాస్త పండుగ సికింద్రాబాద్కి అయితే వచ్చాను. సికింద్రాబాద్కు రాగానే నాకు ఈ టెంపుల్ అయితే కనపడింది అనమాట. అంతకుముందు ఎన్నోసార్లు రోడ్డు పై నుంచే చూసుకుపోవడం తప్ప అసలు ఈ టెంపుల్ ఎప్పుడూ మనం విజిట్ చేయాలి. ఇది ఒక గణపతి దేవుని ఆలయం అనమాట. ఇక పదండి లోపలికి అయితే వెళ్ళి విజిట్ చేసేది. లోపల చూసినట్టయితే ఎంత పెద్దగా ఉందంటే ఈ టెంపుల్ చూడడానికి పబ్లిక్ తో మాత్రం చాలా రష్ గా ఉంది. నార్మల్ టైంలో ఇంత పబ్లిక్ ఉంటే ఇంకా ఫెస్టివల్ టైంలో ఇంకెంత పబ్లిక్ ఉంటారు. ఇక్కడ గణపతి దేవుడు 32 అవతారంలో ఉన్న చూసారు కదా మీరు. పబ్లిక్ మాత్రం చాలా ఉన్నారు. ఈ గుడి గురించి మీకు ఒక 2 నిమిషాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 18th సెంచరీ అంటే 1824 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఒక పాత బావిని రిపేర్ చేస్తుండగా దాంట్లో ఈ విగ్రహం అయితే బయటపడ్డది అనమాట. అప్పట్లో కొంతమంది భక్తులు కలిసి ఈ గుడి నిర్మించడానికి ప్రయత్నం అయితే చేశారనమాట. బ్రిటిష్ ప్రభుత్వం ఉండడం వల్ల అప్పట్లో ఈ గుడిని అయితే నిర్మించడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. తర్వాత ఎవరైతే అధికారి ఈ గుడి నిర్మాణానికి అడ్డం పడ్డారో ఆ నిర్మాణం పడ్డ అధికారి కల్లోకి ఈ వినాయకుడు దేవుడైతే కళ్ళలోకి వచ్చేసి ఆయనని గుడి నిర్మించాల్సిందిగా ఆదేశించారనమాట. భక్తులందరూ గుడిని అయితే నిర్మించేశారు. దాని తర్వాత 1942లో దేవదాయ వారి సాయంతో ఈ గుడిని అయితే చాలా డెవలప్ అయితే చేశారు. అదే మనం ఇప్పుడు చూస్తున్న ఈ గణపతి దేవుల ఆలయం అనమాట. నేనైతే ప్రసాదాలు తీసుకుని అక్కడే చాలా సేపు కూర్చున్నాను. ఇంత గొప్ప టెంపుల్ ని మిస్ అవ్వమాకండి గైస్. ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.